సౌలభూపాలాగ్ని జోహార్. నేను ఫిలిష్తీయుడను. మా నాయకుడు గోరుడు సందేశం పంపగా వచ్చిండు. చిత్తగింపుడు మంత్రి శేఖర, దానిని ఎరింగింపుడు. సౌలభూపాల, నే ఫిలిష్తీయుని నాయకగ్రేసుడను. మీకును మాకును దీర్ఘకాలం నుండి తెరిపి లేకుండా ఘోరమైన పోరాటము జరుగుతాయో, అందుకు గాను నిరపరాధులేవు యోధులు ఎందరో నీలుగుటయో తటసించున్నది. అది మాకు ఇష్టం లేక ఒక చక్కటి ఉపాయము పండితిమి. నీవు గాని నీ సేవలో బలనుక్కడు ఏడొక్కడు గాని మాతో ముష్యుద్ధము చేయవలెను. ఓడిన వారు గెలిచిన వారికి దాసుకులు కావాలను. ఇంత మాత్రం నా మీతో యుద్ధం చేయ వ్యరసిద్ధమని భావింపక వెంటనే సమాధానము రాసి పంపము. ఇట్లు ఫిలిష్తీయ నాయకగ్రేసుడు గోలుడు వీరుడు. యుద్ధము కాదు, ముష్టి యుద్ధం అట. అవునులే, కీడులో మేలనట్లు కొంత ఉపశమనమే. రాజా, అతి శీఘ్రముగా పంపవలయను. లేనిసో మా ప్రభువుని క్రోధములకు గురి ఎగుదురు. నీవా మాకు హితోపదేశము చేయవరవు. ఓయి, ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు మీ తండ్రి గారి కంటే నీవే ముందు హెచ్చుతున్నావే. దీనికి ప్రతిఫలము అనుభవింపక తప్పదు. జనక, గత సేతుమందన మోలే గడిచిన దాని గురించి విచారించి ప్రయోజనం ఏమి? పాపులెవరే పాపులెవరేని పశ్చాత్తాపంబు పందునెడలా తక్షణమే తత్పాపంబును పోకారిచి దేవుడు అతి సుఖములనెప్పుడు యోధాగ్రేసులారా, అని పెద్దల సూక్తులు నమ్మి పశ్చాత్తాపంతోయి ప్రార్థించి ధైర్యమానంభించి మన సేనలో ముష్టియుద్ధం అనర్పగల మనగాడు కలడేమో పరికింపుడు. లేకున్నా యుద్ధమునకు మనమే సంసిద్ధులమగుదము. యోధాగ్రేసులారా, సంగరరంగ ప్రవీణులారా, మనమెల్లరము అమాలేకయ్యల తోడి పోరాడి అలసి ఉన్నాము. ఫిలిష్తీయ నాయకుడా, మహావీరుడు,
అతని సైన్యముల అసంఖ్యాకములు. మంత్రి ప్రభువర్య కర్తవ్యమేమి? ప్రభువర్య ఏమి చెప్పుటకను నా నోరాడుకున్నది. ఆ గోలునితో ముష్టిద్దమన్న నా మనముకు ఇష్టం లేదు ప్రభువర్య. కరమున దున్నపోతు వలె కరమున దున్నపోతు వలె కన్నరములు తెగ పెంచి ముక్కుతో చర్యగు దేహపాఠములు సహసములు వహించి శత్రుపీకర థర రూపుడల్చు అతని గాంచన యందనే మది అధైర్య విస్ఫురణ మొగ్గు యుద్ధమున బుద్ధిదొనంగు అదేమి చిత్రమో అదేమి చిత్రమో